హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ వైఫ్ ఆఫ్ నందు 7వ భాగాన్ని వినేద్దాం. ఏంటి కిన్నెరా అలా ఉన్నావు? నీ భర్తను మరో ఆడదానితో అంత దగ్గరగా చూసి బాధపడుతున్నావా? అంది కిన్నెర అంతరాత్మ. చా, నేనెందుకు ఫీల్ అవుతాను? వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలు, వాళ్ళు అలా ఉండడంలో తప్పేంటి? అంది కిన్నెర. అవునా, మరి ఆ కన్నీళ్ళు ఎందుకో? అంది కిన్నెర అంతరాత్మ. ఇవి కన్నీళ్లు కావు. అయినా నువ్వెందుకొచ్చావు? ఇక్కడ నీకేం పని? నువ్వెళ్ళు అంది కిన్నెర. నా పనేంటో నాకు తెలుసు. నువ్వు చేసే పని నాకు నచ్చలేదు. ఈ టైంలో నా భర్తతో నీకేం పని అని ఆ అమ్మాయిని నిలదీయాల్సింది పోయి నీ భర్తను ఆమెతో వదిలి ఎందుకొచ్చావు? అంది కిన్నెర అంతరాత్మ. మధ్యలో వచ్చిందని కాబట్టి మధ్యలోనే వచ్చేసాను. అయినా ఆయన నా భర్త కాదు. మాది అవసరం కోసం ఏర్పడిన బంధం. ఆయన మీద నాకు ఎలాంటి హక్కు లేదు. మా బంధానికి ఎలాంటి విలువ లేదు. ఎందుకు కిన్నెరా ఇలా చెప్పి నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు? నాకు తెలుసు నీకు నందు అంటే ఇష్టమని. నీ ప్రేమ నీ కళ్ళల్లో కన్నీల రూపంలో కనపడుతుంది. ఎందుకు నీ ప్రేమను నీలోనే దాచేసుకుంటున్నావు? వెళ్ళి అతనితో చెప్పు. అతను నీ ప్రేమను అర్థం చేసుకుంటాడు అంది కిన్నెర అంతరాత్మ. నీకెవరు చెప్పారు నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని? నాకెవరి మీద ప్రేమ లేదు. వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అంది కిన్నెర కోపంగా. నాకంతా తెలుసు కిన్నెరా. నేనెవరినో కాదు, నీ అంతరాత్మనే. నా దగ్గర నువ్వేమీ దాచలేవు. నువ్వు పెళ్లికి ఒప్పుకున్న కారణం ఏదైనా సరే, నువ్వు నందుని ప్రేమిస్తున్న మాట నిజం కాదని అబద్ధం చెప్పకు. నేనంతా గమనిస్తూనే ఉన్నాను. నందుకి విడాకులిచ్చి అతన్ని మర్చిపోయి నువ్వు బ్రతకగలవా? అంది కిన్నెర అంతరాత్మ. ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేనెవ్వరిని లవ్ చేయడం లేదని? నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేయి అని అక్కడి నుండి విశాలాక్షి గారి గదిలోకి వెళ్ళిపోయింది. ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? నిద్ర రావడం లేదా అన్నారు విశాలాక్షి గారు. ఆయన వర్క్ చేసుకుంటున్నారు అమ్మమ్మ. లైట్ ఉండడం వల్ల నిద్ర రావడం లేదు. అందుకే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పడుకుందామని అంది కిన్నెర. సరే రా పడుకో. ఉదయం నుండి పని చేసి అలసిపోయాం అన్నారు విశాలాక్షి గారు. ఈ కిన్నెర ఏంటి వెన్నెలను అన్నయ్య దగ్గర వదిలేసి నానమ్మ గదికి వచ్చింది? ఒకవేళ వీళ్ళు విడిపోవడానికి కారణం వెన్నెల? అన్నయ్యకి వెన్నెలకి మధ్య లవ్వు లాంటిది ఏమైనా ఉందా? అసలు ఏదో జరుగుతుంది, అదేంటో కనిపెట్టాలి అనుకుంది గిరిజ. వెన్నీ, ఇక వెళ్ళు. నీకోసం మీ అన్నయ్య వెయిట్ చేస్తూ ఉంటాడు. మనం రేపు మాట్లాడుకుందాం అన్నాడు నందు. నో నందు, నేను ఈరోజు ఇక్కడే ఉంటాను. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాలని లేదు అంది వెన్నెల. అదేం కుదరదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళకి మన గురించి తెలియదు కదా. పైగా వాళ్ళు నీ గురించి తప్పుగా అనుకునే అవకాశం ఉంది. అందుకే నేను వెళ్ళమంటున్నాను. రేపు నేనే మీ ఇంటికి వస్తాను, ఓకేనా అన్నాడు నందు కంగారుగా. ఓకే ఓకే, ఎందుకంత టెన్షన్ పడతావు? నువ్వు అంతగా చెప్పాక వెళ్లకుండా ఎందుకుంటాను? నువ్వు మాత్రం రేపు మర్చిపోకుండా ఇంటికి రా. నీతో చాలా మాట్లాడాలి అని అతన్ని మరోసారి కిస్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది వెన్నెల. వెన్నెల వెళ్ళాక నందు కిన్నెర కోసం చూశాడు. ఎంతసేపైనా ఆమె గదిలోకి రాకపోయేసరికి ఏమైంది? కిన్నెర ఇంతవరకు గదిలోకి రాలేదే. ఒకవేళ చదువుకుంటుందా ఏంటి అనుకుని ఆమె రెగ్యులర్గా చదువుకునే ప్లేస్కి వెళ్ళాడు. కానీ అక్కడ కిన్నెర కనిపించలేదు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ కిందికి వెళ్ళాడు. ఏంటన్నయ్యా ఈ టైంలో కిందికి వచ్చావు? వెన్నెల వెళ్ళిపోయిందా అంది గిరిజ. హా, వెళ్ళిపోయింది. నేను కిన్నెర కోసం వచ్చాను. తన్ని చూసావా? నువ్వేంటి ఇంకా మెలకుగా ఉన్నావు? పడుకో అన్నాడు నందు. ఎందుకో అన్నయ్య నిద్ర పట్టడం లేదు. అందుకే అటు ఇటు తిరుగుతున్నాను. వదిన నానమ్మ గదిలోకి వెళ్ళడం చూశాను అంది గిరిజ తన గదిలోకి వెళ్తూ. సరే, నేను వెళ్ళి చూస్తాను. ఇప్పటికే లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు నందు. నందు వెళ్ళేసరికి కిన్నెర అటు తిరిగి పడుకునుంది. ఏంట్రా, అమ్మాయి కోసం వచ్చావా? నువ్వు వర్క్ చేసుకుంటున్నావని ఇక్కడికి వచ్చి పడుకుంది. అయినా ఆఫీస్లో చేయాల్సిన వర్క్ ఇంట్లో చేయడం ఏంటి? ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తున్నావు? రేపటి నుండి ఇలా చేస్తే నీ పని చెప్తా అన్నారు విశాలాక్షి గారు. ఓకే నానమ్మ, నువ్వు చెప్పినట్లే చేస్తాను. తను లేపు అన్నాడు నందు. వద్దులేరా, ఉదయం నుండి ఆ పని ఈ పని అంటూ అలసిపోయి పడుకుంది. ఇప్పుడు లేపి తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు? నువ్వు వెళ్ళి పడుకో అన్నారు ఆవిడ. నందు ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నందు వెళ్ళాక కిన్నెర కళ్ళు తెరిచి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుని, ఎందుకు నందు గారు, నాకు తెలియకుండా నా మనసులోకి వచ్చారు. ఇప్పుడు మీరు దూరం అవుతారంటే నా గుండె తట్టుకోలేకపోతుంది. అయినా మనది విడిపోయే బంధం అని తెలిసి కూడా మీపై ప్రేమ పెంచుకోవడం నా తప్పే. ఇప్పటికైనా నా స్థానం ఏంటో నాకు తెలిసింది. ఇక నుండి మీకు దూరంగా ఉంటాను. అదే అందరికీ మంచిది అని అనుకుంది. తర్వాత రోజు నందు కిన్నెరతో పాటు అరుణ్ ఇంటికి వెళ్ళాడు. నందుని చూసిన వెన్నెల, హాయ్ నందు, చెప్పిన టైంకి వచ్చేసావే అని కిన్నెరని చూసి, అవును కిన్నెర, ఎందుకు వచ్చింది అంది. తను మీ అన్నయ్య స్టూడెంట్, సబ్జెక్ట్లో డౌట్స్ క్లారిఫై కోసం వచ్చిందిలే అన్నాడు నందు. అవునా, అన్నయ్య వచ్చేస్తాడు, మీరు కూర్చోండి అని కిన్నెరతో అని నందు చేయి పట్టుకుని, నందు మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అంది వెన్నెల.
సారీ వెన్నీ, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, ఈవినింగ్ వెళ్దాం బయటికి అన్నాడు నందు. నువ్వు ఇంకా మారలేదు నందు, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావు. సరే నీ ఇష్టం, కనీసం టిఫిన్ అయినా చేసి వెళ్ళు. ఈరోజు నేనే చేశాను టిఫిన్ అంది. నేను టిఫిన్ చేసే వచ్చాను వెన్నీ, అయినా నువ్వే ప్రిపేర్ చేశానంటున్నావు కాబట్టి తింటాను. ఇంతకీ ఏం టిఫిన్ చేశావు అన్నాడు నందు. వెన్నెల ఏదో చెప్పబోతుంటే అరుణ్ అక్కడికి వచ్చి, రే నందు, అది చేసిన టిఫిన్ తిని ఇప్పటికి 10 సార్లు వామిటింగ్ చేసుకున్నాను. దయచేసి ఆ ప్రయత్నం మానుకోరా, లేకపోతే నువ్వు నాలానే బలైపోతావు అన్నాడు. అన్నయ్య, నువ్వు వామిటింగ్ చేసుకోవడానికి నా టిఫిన్ కారణం కాదు. నువ్వు నిన్న ఏదో ఎక్కువగా తినుంటావు, దాని ఎఫెక్ట్ ఇది. నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నీ క్లయింట్స్ ఇంకా నీ స్టూడెంట్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు అంది. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, మీరు కూర్చోండి. రే నందు, నువ్వు మాత్రం ఆ టిఫిన్ తినకరా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని అరుణ్ తన గదికి వెళ్ళిపోయాడు. నందు, నువ్వు అన్నయ్య మాటలు పట్టించుకోకు, ధైర్యంగా వచ్చి టిఫిన్ చెయ్యి అంది వెన్నెల. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న కిన్నెర అరుణ్ పరిస్థితి చూసి నందు పరిస్థితి కూడా ఇలానే అవుతుందేమని భయం వేసి, వెన్నెల గారు, నందు గారికి రెండోసారి టిఫిన్ చేసే అలవాట్లేదు. మార్నింగ్ టిఫిన్ చేశాక మళ్ళీ లంచ్ వరకు ఏం తినరు అంది. వెన్నెల కిన్నెరను కోపంగా చూస్తూ, మధ్యలో మీరెందుకు కల్పించుకుంటున్నారు? మళ్ళీ తినడం అలవాటు లేకపోయినా నా కోసం తింటాడు. ఆ విషయం నందు కూడా ముందే చెప్పాడు. మీరు వచ్చిన పని చూసుకోండి, అనవసరమైన విషయాలు కలుగు చేసుకోకండి అంది. వెన్నెల మాటలకి కిన్నెర కొంచెం ఫీల్ అయింది. ఆ విషయం గమనించిన నందు, వెన్నీ, ఇప్పుడు తను ఏమందని తన మీద కోపడుతున్నావు? చూడు, నీ మాటలకి తను ఎంత ఫీల్ అయిందో అన్నాడు. ఓ అలాగా, ఆవిడ కంటే నువ్వే ఎక్కువ ఫీల్ అవుతున్నావే అనుకుంటా అంది వెన్నెల చురుగ్గా నందుని చూస్తూ. నీ మాటలు ఎదుటి వ్యక్తిని బాధ పెట్టేలా ఉన్నాయి మరి అని ఇంకేదో అనబోతుంటే అతని ఫోన్ రింగ్ అయింది. ఫోన్ మాట్లాడి, అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నాను, ఈవినింగ్ మీట్ అవుతా నిన్ను అని నందు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏంటి వాడు అప్పుడే వెళ్ళిపోతున్నాడు? నీ ఉప్మాతో వాడిని భయపెట్టావా ఏంటి అన్నాడు అరుణ్. నీ జోక్స్కి నవ్వే మూడ్ నాకు లేదు. ఈ మధ్య నీ ఫ్రెండ్కి నాకంటే కొంతమంది ఎక్కువైనట్లున్నారు అని కిన్నెరని కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది వెన్నెల. కిన్నెర, నువ్వు దాని మాటలు పట్టించుకోకు, పద మనం ఆఫీస్కి వెళ్దాం అన్నాడు అరుణ్. కిన్నెర ఎందుకో ఆ రోజంతా మూడీగానే ఉంది. అరుణ్ ఆ విషయం గమనించాడు. ఏంటి కిన్నెర, ఉదయం నుండి గమనిస్తున్నాను, అలా ఉన్నావు? వెన్నెల అన్న మాటలకు ఫీల్ అయ్యావా? తన మాటలు పట్టించుకోవద్దని చెప్పాను కదా, దానికి నందుపై ప్రేమే కానీ నీ మీద కోపం కాదు అన్నాడు. అంటే మీకు వాళ్ళ లవ్ గురించి తెలుసా అంది కిన్నెర. హా తెలుసు, ఎందుకలా అడుగుతున్నావు అన్నాడు అరుణ్. మరి వాళ్ళ లవ్ గురించి మీకు తెలిసినప్పుడు వాళ్ళ పెళ్లి గురించి మీరే అత్తయ్య వాళ్ళతో మాట్లాడాల్సింది కదా అంది. కిన్నెర, అంతా తెలిసి ఇలా అడుగుతావేంటి? నీకు నందు చెప్పే ఉంటాడు కదా కారణమేంటో అన్నాడు అరుణ్. కిన్నెర ఇంకేం మాట్లాడకుండా నందుతో తన పెళ్లి ఎలా జరిగిందో గుర్తు తెచ్చుకుంటూ గతంలోకి వెళ్ళిపోయింది. ఆ గతం మనం కూడా ఏంటో తెలుసుకుందాం రండి. సంవత్సర క్రితం కిన్నెర కాలేజీ నుండి చాలా సంతోషంగా ఇంటికి వచ్చింది ఆ రోజు. కానీ ఆమె ముఖంలో సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఇంట్లోకి అడుగు పెట్టగానే జ్యోతి ఏడుస్తూ కనపడింది. ఆమెని ఓదారుస్తూ ఉన్నారు రాధగారు. జ్యోతి పెళ్ళయ్యాక ఇలా ఏడుస్తూ పుట్టింటికి రావడం కిన్నెర చూస్తూనే ఉంది. కానీ ఈరోజు మ్యాటర్ సీరియస్ అని ఆమె కనిపిస్తుంది. చేతిలో ఉన్న బుక్స్ పక్కన పెట్టి జ్యోతి దగ్గరికి వెళ్ళి, అక్క ఏమైంది, మళ్ళీ మామయ్య కొట్టాడా అంది. జ్యోతి ఆమెకు సమాధానం చెప్పకుండా ఏడుస్తూనే ఉంది. అక్క, అలా ఏడిస్తే నీ సమస్య మాకు ఎలా తెలుస్తుంది? ముందు ఆ ఏడు పాపి ఏమైందో చెప్పు అంది కిన్నెర. అయినా సరే జ్యోతి ఏడుస్తూ ఉండడంతో, అమ్మ పోనీ నువ్వనా చెప్పు, అసలు ఏమైందో అంది. నాకు కూడా ఏమీ చెప్పలేదే, వచ్చిన దగ్గర నుండి ఇలా ఏడుస్తూనే ఉంది అన్నారు ఆవిడ. ఆవిడ చెప్పింది విన్న కిన్నెర, అక్క అసలు ఏం జరిగిందో నువ్వు చెప్తావా లేక వెళ్ళి మామయ్యని అడగనా అంది. కిన్నెర అలా అనేసరికి జ్యోతి ఏడు పాపి, కిన్ను, మామయ్య పిల్లల విషయంలో నన్ను చాలా టార్చర్ చేస్తున్నాడే. పెళ్ళి ఇన్నేళ్ళైనా నీకు పిల్లలు పుట్టలేదు, నేను మరే పెళ్లి చేసుకుంటా, విడాకుల మీద సంతకం పెట్టంటున్నాడు. నేను పెట్టనన్నాను అని నన్ను కొట్టి ఇంట్లో నుండి పంపించేశాడే అంది. అవునా, అసలు మీ పెళ్ళి ఎన్నేళ్ళయిందని అలా అంటున్నాడు? అసలు లోపం నీలో ఉందని ఎలా చెప్తున్నాడు? ఆ విషయం నువ్వు మావయ్య నిలదీయకుండా ఇక్కడికి వచ్చి ఏడుస్తూ కూర్చున్నావా? ఇదే నీలో నాకు నచ్చనిది. మావయ్యని నువ్వు కాబట్టి భరిస్తున్నావు, నేనైతే 4 తన్ని మరీ వచ్చేదాన్ని అంది కిన్నెర. ఆహా, నన్ను కొట్టేంత దానివయ్యావా? లోపం మీ అక్కలోనే ఉంది, కావాలంటే డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించండి. ఒకవేళ దానిలో లోపం ఉందని తెలిస్తే వెంటనే మీరే దానితో విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టించాలి అన్నాడు రాజు. అంటే లోపం ఉంటే వదిలేస్తావా? నిన్ను అడిగే వాళ్ళు లేరనే ఇలా మాట్లాడుతున్నావు. ఆ అక్కకి పిల్లలు పుట్టరని తెలిసినా సరే నువ్వు దానికి విడాకులు ఇవ్వకూడదు. నీకు భయపడి అది ఒప్పుకున్నా నేను ఒప్పుకోను, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. దానికి పోలీసుల వరకు ఎందుకులే కానీ, పోనీ మనలో మనమే ఒక ఒప్పందానికి వద్దాం. మీ అక్కకు విడాకులు ఇవ్వకూడదు అంటున్నావు కాబట్టి ఇవ్వను, కానీ మరో పెళ్లి మాత్రం చేసుకుంటాను. అది ఎవరినో కాదు, నిన్ని.
ఎవరినో పెళ్లి చేసుకునే కంటే నిన్నే పెళ్లి చేసుకుంటే అక్కా చెల్లెలు ఇద్దరు ఒకచోటే ఉంటారు కదా, ఏమంటావు అన్నాడు రాజు. రాజు మాటలు విన్న రాధ గారు, ఏంట్రా నువ్వనేది? కిన్నెరని నీకిచ్చి పెళ్లి చేయాలా? అది కలలో కూడా జరగదు. మీ బావ వద్దన్న పెద్దదాన్ని నీకిచ్చి పెళ్లి చేసి దానికి అన్యాయం చేశాను. ఇప్పుడు కిన్నెర జీవితం కూడా నాశనం చేయమంటావా అన్నారు ఆవిడ. ఏంటక్క ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ కూతురి జీవితం కాదు, దాన్ని పెళ్లి చేసుకోవడం వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది. మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు కిన్నెరనిచ్చి పెళ్లి చేయి. పెళ్ళైనా చేయండి, లేదా జ్యోతితో విడాకులు కాగితాలపైన సంతకమైనా చేయించండి. అప్పుడు నా దారి నేను చూసుకుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాజు. అప్పుడే బయట నుండి వచ్చిన రాజు మాటలు విన్న మాధవరావు గారు ఎవరితో ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయారు. జ్యోతి, కిన్నెర కూడా రాజు మాటలకి ఇంకా షాక్లోనే ఉన్నారు. మాధవరావు గారు రావడం చూసిన రాధగారికి ఆయన అంతా విన్నారని అర్థమై వెంటనే వంటింట్లోకి వెళ్ళి ఆయన కోసం కాఫీ కలిపి తీసుకెళ్లారు. ఆయనకి కాఫీ ఇస్తూ, ఏవండి, అంతా విన్నారు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అన్నారు. చేసేదేమీ లేదు రాధా. వాడికిచ్చి పెళ్లి చేసి నా కూతురు గొంతు కొయ్యలేను. అసలు జ్యోతితో వాడికి పెళ్లి చేయడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ నీ బలవంతం మీద ఒప్పుకున్నాను. ఇప్పుడు చూసావుగా నీ తమ్ముడి నిజరూపం. వాడికి లేని అలవాట్లేదు, ఏదో తప్పక వాడిని భరిస్తున్నాను. ఇక నేను ఆలస్యం చేయదలుచుకోలేదు. కిన్నెరకు వెంటనే మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. అప్పుడు ఇక నీ తమ్ముడికి మాట్లాడే అవకాశం ఉండదు. ఒకవేళ జ్యోతికి విడాకులు ఇస్తే ఇవ్వమను. వాడి దగ్గర ఉండి బాధపడే కంటే ఇక్కడే మన కళ్ళ ముందే ఉంటుంది అన్నారాయన. మీ ఇష్టం అండి, మీకు ఏది మంచిదనిపిస్తే అలా చేయండి. ఏదో తమ్ముడు అన్న ప్రేమతో జ్యోతికి వాడికి పెళ్లి చేశాను, కానీ ఇప్పుడు వాడి ప్రవర్తన నాకు కూడా నచ్చలేదు అన్నారు రాధగారు. మాధవరావు గారు అన్న మాటలు కూతుర్లకు చెప్పారు రాధగారు. అమ్మా, ఏంటి నువ్వనేది? నాకు అప్పుడే పెళ్లి చేస్తారా? నాకు ఇంకా చదువుకోవాలని ఉంది. లాయర్ అవ్వాలని నా కల. ప్లీజ్ అమ్మా, మావయ్య ఏదో అన్నాడని నాకు పెళ్లి చేయడం ఏం బాలేదు. అక్క కాపురం బాగుపడేలా నేను చేస్తాను. నువ్వు వెళ్ళి నాన్నగారికి చెప్పు, నాకు పెళ్లి సంబంధాలు చూడొద్దని. ఇంకో 3 ఏళ్ల వరకు నేను పెళ్లి చేసుకోను అంది కిన్నెర. కిన్నెర, మీ నాన్నగారు ఏదైనా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. ఆయన మాటకి ఎదురు చెప్పే ధైర్యం నాకు లేదు. కావాలంటే నువ్వు వెళ్ళి మాట్లాడుకో అన్నారు రాధగారు. నీకు భయం అయితే నాకేంటి, నేనెళ్ళి మాట్లాడతా అని మాధవరావు గదికి వెళ్ళింది కిన్నెర. ఏంటమ్మా ఇలా వచ్చావు? మావయ్య అలా అన్నాడని భయపడ్డావా? వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. నా కూతురికి వాడి కళ్ళ ముందే రాముడు లాంటి అబ్బాయిని తెచ్చి పెళ్లి జరిపిస్తాను. ఏం చేస్తాడో చూస్తాను అన్నారు మాధవరావు గారు. నాన్నగారు, నేనేమి మావయ్య మాటలకి భయపడలేదు. మీరే అనవసరంగా భయపడి నాకు పెళ్లి చేస్తానంటున్నారు. నేను లా చదువుతాను నాన్నగారు. ఆ తర్వాత మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అంది. కిన్నెర, నీకు చదువుకోవాలని ఉన్నా నేను చదివించే ఓపిక నాకు లేదు. ఇప్పటికే మీ అక్క పెళ్లికి, మీ చదువుకి చాలా అప్పు చేసేసాను. మన ఊర్లో ఉన్న పొలం అమ్మే నీకు పెళ్లి చేసి ఆ అప్పులు తీరిస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఆయన అలా అనేసరికి కిన్నెర ఇంకేమీ మాట్లాడలేకపోయింది. మెదలకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రాత్రి కిన్నెరకి అస్సలు నిద్రపట్టలేదు. ఆలోచిస్తూ కూర్చునింది. కిన్ను, ఏంటి నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు అంది జ్యోతి. అక్క, నాన్నగారు నా పెళ్లి విషయంలో ఎవరి మాట వినట్లేదు అంది కిన్నెర. అంతా నా వల్లే కదా అంది జ్యోతి బాధగా. అక్క, ఎందుకు అలా బాధపడతావు? నాన్నగారు ఏం చేసినా మన మంచికి కదా. ఇప్పటికే మన కోసం చాలా చేశారు. ఆయన నిర్ణయాన్ని గౌరవించడం కూతురుగా మన ధర్మం. చూద్దాం, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అంది కిన్నెర. నీ మంచి మనసుకంతా మంచే జరుగుతుంది. నీకు బంగారం లాంటి భర్త వస్తాడు అంది జ్యోతి. ఎప్పుడో వచ్చే భర్త ఏమో కానీ ముందు నాకు నిద్ర వస్తుంది అంది కిన్నెర మంచం పైన వాలిపోతూ. పేరుకైతే పడుకుందే కానీ ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్ర పట్టడం లేదు. మనసు నిండా ఏవేవో ఆలోచనలు. ఇన్ని రోజులు నేను కన్న కలలుగానే మిగిలిపోవాలా? పెళ్లి చేసుకుని మరో ఇంటికి వెళ్ళిపోవాలా? పోనీ పెళ్లి వద్దని చెప్దామంటే నాన్నగారు బాధపడతారు. ఆయన చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. ఇంకా చదువుతానని ఆయన బాధ పెట్టే కంటే ఆయన చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే మంచిది అనుకుంది చివరికి. తర్వాత రోజు నుండి మాధవరావు గారు కిన్నెరకి సంబంధాలు చూసే పనిలో ఉన్నారు. పెళ్లిళ్ళ పేరయ్య చాలా సంబంధాలు తెచ్చాడు. వాళ్ళు పెళ్లి చూపులకి వస్తున్నారు. కిన్నెర నచ్చిందని చెప్తున్నారు, కానీ ఇంటికెళ్ళాక ఏదో ఒక సాకుతో సంబంధం క్యాన్సిల్ చేసేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు ఎవరికి అర్థమయ్యేది కాదు. అయినా సరే మాధవరావు గారు కిన్నెరకి సంబంధాలు చూస్తూనే ఉన్నారు. ఒకరోజు కిన్నెర ఫ్రెండ్ సంగీత ఆమె దగ్గరకు వచ్చి ఎగ్జిబిషన్కి వెళ్దామంది. నాకు రావడానికి ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వెళ్ళవే అంది కిన్నెర. నేను ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని అయితే నీకోసం ఎందుకు వస్తానే? ఆంటీకి నేను చెప్తాను, నువ్వు రెడీ అవ్వు అని కిన్నెరని బలవంతంగా ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళింది సంగీత. అక్కడికి వెళ్ళాక కాసేపు అన్నీ మర్చిపోయి సంగీతతో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటుంది కిన్నెర. కిన్నెర, ఆ జైంట్ వీల్ ఎక్కుదామా అంది సంగీత. సంగీత అనేసరికి సరే, నాకు కూడా అదంటే ఇష్టం, పద వెళ్దాం అని ఇద్దరు కలిసి జైంట్ వీల్ ఎక్కారు.
తర్వాత ఐస్ క్రీమ్ తింటూ అక్కడున్న స్టాల్స్లో ఏవో చూస్తున్నారు. ఇంతలో వాళ్ళకి ఒక బాబు ఏడుస్తూ కనిపించాడు. అక్కడున్న వాళ్ళు ఎవరు ఆ బాబుని పట్టించుకోవడం లేదు. కిన్నెర ఆ బాబుని దగ్గరకు తీసుకుని, ఏమైంది బాబు, ఎందుకు ఏడుస్తున్నావు అంది. మా వాళ్ళు ఎక్కడో తప్పిపోయారు, వాళ్ళ కోసమే వెతుకుతున్నాను, కనిపించడం లేదు అన్నాడు ఆ బాబు. బాబు మాటలకి ఇద్దరు నవ్వుకున్నారు. కిన్నెర బాబుని ఎత్తుకుని, అవునా, మీ వాళ్ళు తప్పిపోయారా, ఎవరెవరు వచ్చారు మీరు, వాళ్ళు ఎక్కడ తప్పిపోయారు అంది. నేను, మా అమ్మ, మా చెల్లి, మా డాడీ వచ్చాం. నేను అక్కడ ఐస్ క్రీమ్ తింటుంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు అన్నాడు ఆ బాబు. అవునా, అయితే మనం వాళ్ళని వెతుకుదామా అంటూ బాబుని తీసుకుని ఎగ్జిబిషన్ మొత్తం తిరిగారు. కానీ బాబు తరపు వాళ్ళు కనిపించలేదు. ఇక లాభం లేదని అక్కడున్న పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు గురించి చెప్పి మైక్లో అనౌన్స్మెంట్ ఇచ్చారు. కాసేపటికి ఒకతను వాళ్ళున్న ప్లేస్కి వచ్చి కిన్నెర చేతిలో బాబుని తీసుకుని, చాలా థ్యాంక్స్ అండి, మా బాబుని మాకు అప్పగించినందుకు అన్నాడు. ఏంటండి థ్యాంక్స్, బాబు ఇందాక నుండి ఎంత ఏడ్చాడో తెలుసా, పిల్లల్ని కనగానే సరిపోదు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, నాకు కనిపించాడు కాబట్టి సరిపోయింది, ఎవరైనా పిల్లాన్ని ఎత్తుకోపోతే ఏంటి పరిస్థితి అని అతన్ని తన కోపమంతా పోయే వరకు తిట్టింది. అయ్యో ఆంటీ, ఈయన మా నాన్న కాదు, మా బాబాయ్, మీరు అనవసరంగా తిట్టారు అన్నాడు ఆ బాబు. ఏరా, ఇంకొంచెం తిట్టాక చెప్పకపోయావా, చాలా తొందరగా చెప్పావు అన్నాడు అతను ఏడుపు మొహం పెట్టుకుని. సారీ బాబాయ్, ఆంటీ తిడుతుంటే బాగుంది, అందుకే వింటూ ఉన్నా అన్నాడు బాబు. నా బాబాయ్, నన్ను తిడుతుంటే నీకు బాగుందా, ఇంటికి పద, నీ పని చెప్తాను అన్నాడు అతను. పాపం, అనవసరంగా తిట్టావే, అతనికి సారీ చెప్పు, మనం వెళ్ళిపోదాం అంది సంగీత. ఎందుకు చెప్పాలి సారీ, అతనికి కూడా బాబు మీద కేరింగ్ ఉండాలి కదా, బాబుని ఇంకెప్పుడు ఇలా వదలకండి అని అతనితో బాబుని కిస్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది కిన్నెర. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.